ఢిల్లీలో దిగినాం ఢిల్లీ. ఇప్పుడు మన ఎక్స్ప్రెస్ ఆల్రెడీ 8 ప్లాట్ఫారం వస్తుంది, స్వరాజ్ ఎక్స్ప్రెస్. దానికి వెళ్ళాలి మళ్ళీ రెడీగా. ఇక్కడ దిగుడు అక్కడ ఎక్కడ ఇదే పని మనకి. సో ఇంకా అది ఎక్కి మళ్ళీ మనం జమ్మూ బయలుదేరాం. పెద్ద టైం లేదు మనకి. అది 11 ప్లాట్ఫామ్లో దిగినాం, మళ్ళీ 8 ప్లాట్ఫామ్లో కూర్చున్నాం. ఇంకా ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది అనమాట. ఇది ఏసీ కాదు, స్లీపర్ క్లాస్ బుక్ చేసినాం, స్వరాజ్ ఎక్స్ప్రెస్. మనం వచ్చింది జీటీ ఎక్స్ప్రెస్. అది 18 గంటల జర్నీ. ఇప్పుడు ఇది పోయేది 10 గంటల జర్నీ. మళ్ళీ 6 గంటల తర్వాత బస్సు ఎక్కి శ్రీనగర్ పోవడానికి 10 గంటల జర్నీ. మళ్ళీ నేను కనీసం రెస్ట్ తీసుకోవడానికి రేపు మార్నింగ్ 3 అవుతుంది రీచ్ అయ్యేసరికి. అట్లా ఉంటుంది మనం జర్నీ చేస్తే. బండి అయినా అంతే, ఏదైనా అంతే. జర్నీ మాత్రం మామూలుగా ఉండదు. జస్ట్ మోంగడుకున్నా, బ్రష్ చేసుకున్నా, కథం ట్రైన్ దిగేసిన. మళ్ళీ వచ్చిన ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ 11లో దిగినా వచ్చిన 8లో కూర్చున్నాక అంతే. ఆ టికెట్ మనం మొన్న బుక్ చేసిన హిమాసాగర్ ఎక్స్ప్రెస్ కి ఆ టికెట్ బుక్ అయ్యి ఉంటే డైరెక్ట్ మనం జమ్మూలో దిగేటోళ్ళం, రామగుండంలో ఎక్కి. కానీ ఏం చేస్తాం, అది వెయిటింగ్ లిస్ట్లోనే ఆగిపోయింది కాబట్టి ఇంకా ఇప్పటికల్లా అక్కడ దిగేటోళ్ళం అటు. దానివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్. అక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ దిగాల్సి వచ్చింది. సో ఇప్పుడు కూడా ఎక్కువ దానికి జీటీ ఎక్స్ప్రెస్కి ఫస్ట్ ఏసీ వచ్చింది కాబట్టి కరెంట్ అవైలబుల్ తక్కువ పడ్డది అన్నట్టు, ఎక్కువ పడ్డది అమౌంట్. ఇది ఇప్పుడు అందుకని స్లీపర్ క్లాస్ బుక్ చేసిన పోతే అప్పుడు చూసుకుంటా పోవచ్చు కదా, కాసేపు పడుకున్నా తెల్లారుతుంది, ఇంకా చూసుకుంటా పోవచ్చు అని చెప్పి నేను స్లీపర్ క్లాస్ బుక్ చేసిన స్వరాజ్. ఇది ఎంత 600 ఏమో పడింది అంతే. అది ఒకటే బాగా కాస్ట్ అయిపోయింది మనకు ఢిల్లీ రావడానికి. సో మామూలుగా హిమాసాగర్ ఎక్స్ప్రెస్ అయితే ఓన్లీ 2000. అదే స్లీపర్ క్లాస్ అయితే 780 రూపీస్లో మన అక్కడ మన కరీంనగర్ రామగుండం నుంచి జమ్మూ వెళ్ళిపోతాం డైరెక్ట్ 2 డేస్లో. ఇప్పుడు కూడా మనకి 2 డేస్ వెళ్ళిపోతాం, కానీ అది మార్నింగ్ వెళ్ళిపోయేది, మనం ఈవినింగ్ వెళ్ళిపోతాం, అంతే తేడా. అంతకుమించి పెద్ద తేడా అంతే. కాకపోతే ఎక్కడం దిగడం ఏదైనా ట్రైన్ లేట్ అయినా మిస్ అయినా కానీ చాలా మిస్ అవుతాం కదా. సో ఇక మనం సింగిల్ కాబట్టి ఎట్లా కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటే ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్ చూసుకుని ఎక్కుకుంటూ పోతున్నాం. నార్మల్గా అందరు వెళ్ళాలి అంటే చూసుకొని ఆ ఒక్క ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. మన ట్రైన్ వస్తుంది అనుకుంటా, చాలా ఎక్కాలి. వచ్చింది మన ట్రైన్ ఎక్కడం. S5 ఇదే కదా మన ట్రైన్ వచ్చింది. ఎక్కి పోదాం. జమ్మూ పోయినాక చూసుకున్నాం. తర్వాత కొంచెం పడుకొని మధ్యాహ్నం లేచిన తర్వాత ఉరకండి ఇంకా దిగలేదా వీళ్ళు? దిగండి పడుకున్నట్టున్నారు పాపం, దూళ్ళు వచ్చారు. ఇంకా దిగేటోళ్ళు ఉన్నారా? ఎక్కడ ఎక్కుతలేరు కదా. సో జర్నీ స్టార్టెడ్ టు కాశ్మీర్. సో న్యూఢిల్లీ నుంచి కాశ్మీర్ పోతున్నాం స్వరాజ్ ఎక్స్ప్రెస్ లో, స్లీపర్ క్లాస్ లో. చలో స్టార్ట్ ద జర్నీ. మామూలుగా కాదు, అక్కడ దిగుడు ఇక్కడ దిగుడు అక్కడ ఎక్కుడు, అట్లా ఉంటుంది మరి మనతో. లెట్స్ ఎంజాయ్ ద లైఫ్ యూనో. అప్పుడు బండి మీద ట్రావెల్ అట్లా చేసినాం, ఇప్పుడు ట్రైన్ల మీద కూడా దండయాత్ర చేస్తున్నాం వాళ్ళు. అట్లా ఉంటుంది అనమాట మనతో. చలో పోయి ఎక్కుదాం ఫస్ట్. అక్కడ ఎట్లున్నదో ఏమన్నా ప్లేస్ చూసుకుంటే అయిపోతుంది కదా. ఎంత సేపు ఉన్నాను మా నాయన.
కూర్చుంటాం అప్పటి కూర్చొని గంటలు కూర్చోపోతే జమ్ముకి ఎంటర్ అవుతాం అందుకని నిలబడ్డా పోయిన రూపాయలు కనబడుతూనే లేదా ఎంటర్ అయినా జమ్మూ వచ్చేసినాం 28 గంటల జర్నీ తర్వాత జీటీ ఎక్స్ప్రెస్ 18 గంటలు ఇది 10 గంటలు 28 గంటలు నాన్ స్టాప్ జర్నీ మళ్ళీ ఇప్పుడు 4:30కి బస్సు ఉంది మళ్ళీ 10 గంటలు జర్నీ మార్నింగ్ 2:30 వరకు మనం ఆగటం లేదు నడవటమే అయ్యో దిగినామయ్యా జమ్ములో పోతున్నాం ఇక ప్రశాంతంగా మన అవతల పక్క పోవాలి చలో పోదాం పైకి చివరికి అయితే చేరుకున్నాం జమ్మూకి మళ్ళీ ఇప్పుడు పోయి కొంచెం ఫ్రెష్ అయ్యి ఏదైనా తిని మళ్ళీ బస్సు ఉన్నది 4:30కి 1 అవర్ గ్యాప్ ఉంది అంతే 1 అవర్లో మళ్ళీ 4:30కి బస్ ఎక్కి వెళ్ళిపోవాలి ఫైనల్లీ 28 గంటల తర్వాత జమ్మూకి వచ్చేసినాం మళ్ళీ ట్రైన్ ఎక్కి 10 గంటలు 38 గంటలు నాన్ స్టాప్ జర్నీ చేసుడే ఇంకా పోవుడే ఆల్రెడీ బస్సు బుక్ చేసినాం 4:30కి ఉన్నది అదే అడుగుతున్నా మనకు తెలియదు కదా బీసీ రోడ్ ఎటు పోవాలని బీసీ రోడ్డుకి వస్తాడు సో బయటికి వెళ్ళేదా తినేసి ఆటో ఏదో పట్టుకొని పోయి ఆ బీసీ రోడ్డుకి పోయి అక్కడ వెయిట్ చేసి ఆ బస్సు ఎక్కి కూర్చొని పోదాం శ్రీనగర్ చలో ఆగటం లేదు దిగటాలు రూములు తీసుకోవటాలు అవి ఇవి ఏం లేవు ఓన్లీ జర్నీ చేయటం వరకే మన జీవితం ఇప్పుడు ఈ జర్నీ స్టార్ట్ అయితే 38 గంటలు అయితే నాన్ స్టాప్గా జర్నీ తప్పదు ఇంకా చలో అసలు ఇటు పక్క ఏం లేదు అసలు ఏముంది ఏం లేదు ఏం కనబడతలేదు బయట అటు సైడ్ ఏమన్నా పోదామా ఇటు సైడ్ పోదామా సర్లే చూద్దాం బయటకి అయితే వెళ్దాం ఫస్ట్ రేపు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి మనకు ఆల్రెడీ పోస్ట్ పెయిడ్ సిమ్ ఉన్నది కాబట్టి నో ప్రాబ్లం సో లేకపోతే మాత్రం సిమ్ తీసుకోవాల్సి వస్తుంది ఆల్రెడీ సిమ్లు కూడా అమ్ముతారు ఆల్రెడీగా కెన్ ఐ हेल्प यू मैं ट्रॉली उठा लेता हूँ ठीक है वैसे उतारने में मुश्किल होता है बैटरी रोड एक बैटरी ऑटो एक रोड एक शाम को है बस नहीं 4 बजे को 4 बजे 4:30 4:30 बजे अभी ट्रेन उतरा था उस बुक किया था श्रीनगर के लिए ऑनलाइन में बुक करा था పోతున్నాం బస్ కాడికి ఆడికి పోయి ఏదైనా తింటాం ఇక్కడ ఏం లేదు దారుణంగా ఉంటుంది రైల్వే స్టేషన్ మొత్తం ఆడికి పోయి తిని కాసేపు అక్కడే ఎక్కడన్నా వెయిట్ చేస్తాం వెయిట్ చేసి పోతాం జమ్మూలో ఫస్ట్ టైం తిరుగుతున్నాం మనం ఇప్పుడు వచ్చినప్పుడు బండి వేసుకుని జమ్మూ రాలేదు సీదా డైరెక్ట్ అట్లా జమ్మూలో పోయినాం షార్ట్ కట్లో జమ్మూ ఎప్పుడు రాలేదు 2 సార్లు బండి వేసుకుని వచ్చినా 2 సార్లు జమ్మూ రాలే అది నుంచి అడే వెళ్ళిపోయినాం సో ఈసారి మాత్రం జమ్మూకి వచ్చినాం అన్నమాట ఇప్పుడు ఇప్పటికి 28 గంటలు అయింది తర్వాత స్టే అయింది మళ్ళీ ఇది 10 గంటల బస్సు తెల్లవారు గట్ల 2:30 పోతుంది ఇప్పుడు 4:30కి ఎక్కితే
సో ఎక్కి ఏదైనా తిని కొంచెం ఫ్రెష్ అయ్యి తిని పడుకోవటమే, ఇంకంతకు మించి చేసేది ఏం లేదు. ఇంకా టైం పడుతుంది. ట్రాఫిక్ బాగానే ఉంది, జనం కూడా బాగానే ఉన్నారు. కానీ ఉన్నారు కావచ్చు, తక్కువ ఉంటుంది అనుకున్నా కానీ బాగానే ఉన్నారు, ఫుల్గా ఉన్నారు జనం. ఎగురుతున్నాయి.